హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఏమన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే వైజాగ్లో ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాను. సూపర్గా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినానండి, కానీ ఇక్కడ కాదు, కొంచెం ముందుకెళ్ళాను. ఇప్పుడైతే ఇంకో దగ్గరికి వచ్చాను. ఇది కూడా ఒకసారి చూసేసండి మొత్తం ఎలా ఉందో. మా అక్క ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడ ఒక చైర్ వద్దు కూర్చోను. చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తిందో. ఏమైనా ఇంకొకరికి వెళ్ళిపోద్దాని వాళ్ళకి భయం. చూడండి ఎంత బాగుందో. ఆర్కే బీచ్ ఇద్దండి హార్బర్. ఇద్దండి హార్బర్ కనిపించిందా? విశాఖపట్నం హార్బరు. ఇప్పుడు మీకు ఒక బోట్ కనిపిస్తుంది అక్కడ. చూడండి ఎంత పెద్ద బోట్ ఉందో. చూడండి, ఓ మై గాడ్, చాలా పెద్దది. ఇక్కడ చూడండి కిందనే పోతుంది. చూడండి దగ్గర పోతుంది, కిందనే అంటున్నా. అది ఏరోప్లేన్ లాగా కిందనే అంటున్నా నేను. చాలా ఉన్నాయండి, చాలా మంది వేటకు పోయినారు. దగ్గరే పోయినారు. చూడండి చాలా ఉన్నాయి. చూడండి, నేను ఆడ చాలా పెద్ద బోట్ ఉంది. ఇక్కడైతే పెద్దది ఉంది. ఆడొకటి ఉంది. నేను సముద్రంలో ఇన్ని బోట్లు చూడటం ఇదే మొదటిసారి. మా ఊర్లో అసలు బోట్లే ఉండవు. పోతే ఒకరో ఇద్దరు పోతారు వేటకి, కనిపించేది. ఇప్పుడు మాత్రం సరిగ్గా ఉంది. ఇది కాలువ వాటర్ అనుకుంటా, సముద్రంలోకి వదిలేశారు. నాకు ఐడియా లేదు, కాలువదే అనుకుంటా. చూడండి సముద్రం అయితే చాలా, చూడండి ఎంత మసగ్గా ఉందో. చూడండి ఆడ అవతల ఏం కనపడట్లా, చాలా దుమ్ముగా ఉంది. బాగుందండి వైజాగ్ ఆర్కే బీచ్. మాకు టైం ఉన్నింది, ఆ టైం కవర్ చేద్దామని బీచ్కి వచ్చేస్తాము. ఆ పిల్లోడు అవతల దూకుతున్నాడు, చూద్దాం దూకుతాడో లేదో. అయ్యో దూకాడు మొత్తానికి. ఆర్కే బీచ్ విశాఖపట్నం. అక్కడ ఉంటుంది నో వాటర్, సారీ, మంచి ఫేమస్. ఈ కాలువ నీళ్ళు వదిలేశారు, కాలువలో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. నేను అది అనుకుంటున్నా. కరెక్ట్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. అది వెళ్ళిపోతుంది, హార్బర్కి వెళ్ళిపోతా ఉంది. మా తమ్ముడు చూసారా, ఏదో పాము కప్పను మింగేస్తే ఎలా కూర్చో ఉంటుంది అలా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడే తిన్నాడు. అదో పొట్ట చూసారా, పొట్ట ఫ్యామిలీ ప్యాక్ దాటేసింది. మామూలుగానే ఫ్యామిలీ ప్యాక్ దాటేసింది, ఫుల్గా తినేసాము. ఇప్పుడే తినేసి చూడండి గమ్ముగా కప్పని మింగేస్తుంది కదా పాము, అలా ఉన్నాడు అన్నమాట, కథలు లేకుండా. ఆల్ఫాలో తిన్నాం విశాఖపట్నంలో. పాప బర్త్డే అండి, షాపింగ్ చేయడానికి వచ్చాము, డ్రెస్ తీసుకోవడానికి పాపకి. అలా వచ్చి మీకు వీడియోలో చూసేయండి, బర్త్డే వీడియోలో. షాపింగ్ కోసం వచ్చామన్నమాట. డ్రెస్ అయితే కుదిరేసింది, తీసుకునేసాం. ఇంకా తినాలి కదా, మధ్యాహ్నం లంచ్ తినాలి కాబట్టి మంచి హోటల్కి తీసుకెళ్ళాడు మా తమ్ముడు. అయితే నీట్గా తినేసాం ఫుల్గా. ఇంకా అలా సరదాగా ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం. ఇది పోలే ఉంది చూసారా, చెట్లు పోలే ఉన్నాయి. మెయిన్ టెంకాయ చెట్లు ఇవన్నీ. అటు సైడ్ కూడా ఉన్నాయి సేమ్ ఇలాగే.
టెంకాయ చెట్లు అన్నమాట. ఇదంతా రోడ్డు అండి. ఆర్కే బీచ్ అంటే తెలిసిందే కదా, రోడ్డు పక్కనే ఉంటుంది కదా బీచ్. చూద్దాం రోడ్డు ఎలా ఉందో, బీచ్ రోడ్డు ఒకసారి చూసేద్దాం. చూసారా ఎంత పెద్ద ఉన్నాయో బిల్డింగ్స్. ఇదిగోండి చూడండి, రోడ్డు బీచ్, రోడ్డు బీచ్ అన్నమాట. బీచ్ రోడ్డు ఇలాగే బస్సులు అన్నీ ఇలా తిరుగుతాయి. గుర్రం వెళ్తుంది, గుర్రం గుర్రం. రోడ్ ఇది, బీచ్ అది. చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇదిగోండి రోడ్డు బీచ్ అండి, చాలా బాగుంది బీచ్ అయితే. మా అక్కకి బాగా హుషారు వచ్చింది నిన్నంతా కాలు నొప్పి అని. కాలు కొంచెం తగ్గింది, ఆ చెప్పుల వల్ల జరిగింది అదంతా. కాలు తగ్గింది కొంచెం ఉంది లైట్గా. ఇదండి అయిపోయింది, మా షాపింగ్ అయిపోయింది, మేము చూడటం అయిపోయింది, తినడం అయిపోయింది, అంతా అయిపోయింది. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. షాపింగ్ బాయ్.